ఎంజాయ్మెంట్కి అందరం కలిసిపోతున్నాం. మా ఊర్లో పామల్ తోటకి వెళ్తున్నాం. క్రికెట్ ఆట ఈరోజు మ్యాచ్. మా ఊర్లో పామల్ తోటకి వెళ్ళే రూట్ పోనీరా నడిపి పోయేది. ఇదిగో మా ఫ్రెండ్స్ స్టేట్ ప్లేయర్స్ వచ్చేసారు. మేము చిన్నప్పుడు క్రికెట్ అలా చిన్నప్పుడు ఆడేవాళ్ళం. ఇప్పుడు డిగ్రీలు అయిపోయి అంతా జాబులు చేస్తున్నాం. ఈ 31st అంతా కలిసేసరికి అలా ప్లాన్ చేసినాం క్రికెట్ చిన్నప్పుడు ఆట ఆడినట్టు ఆడదాం అనేసి. చెప్పరా ఈ రూట్లో ఇక్కడ కిరాణా షాప్ ఉండేది కదరా ఇక్కడెక్కడ ఇంతకు ముందు. మనం ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏడాడు ఉండేది. మా ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ కొనుక్కునేటోళ్ళు చిన్న చిన్న పొట్లాలు అవి ఉండేవి అప్పట్లో. ఇదంతా కేవీసీఎం పాలిటెక్నిక్ కాలేజ్ అప్పుడు ఉండేది, ఇప్పుడు మాత్రం లేదు. ఆవిడ ఇంట్లో ఎన్నో కోరాలు జరిగేటివి. మొత్తం తాళాలు వేసినారు. ఇక ఎప్పుడు లోన పోయినా అప్పుడు పట్టించుకుంటాడు ఉన్నాడు. ఇది బాయ్స్ హాస్టల్ ఉండేది ఇక్కడ, రెసిడెన్షియల్ హాస్టల్. శ్రీనికేతన్ మా ఎగ్జామ్ సెంటర్ ఇక్కడే. 10th క్లాస్ శ్రీనికేతన్ విద్యాలయం. నేను 10th ఎగ్జామ్స్ ఇక్కడే రాసి పాస్ అయ్యాను అనుకోండి, అది వేరే విషయం. పాస్ అంటే బాగానే మార్కులు వచ్చినాయి లేండి. అప్పట్లో 408 మార్కులు వచ్చినాయి అంతే. చెప్పుకోవడంలే ఉందిలే మన ఫ్రెండ్స్కి. నీకెన్ని వచ్చినాయి రా 10th? నీది ఎక్కడరా సెంటర్? గవర్నమెంట్. అదిగో దూరంగా కనిపించేది అదే పామాయిల్ తోట. మా అడ్డా ఒకప్పుడు బ్యాచులర్ అడ్డా. పాముల తోట కాదు, పామాయిల్ తోట. కాబట్టి మాత్రం ఈ ఆడేటోళ్ళం కాబట్టి పోలీసు వాళ్ళు మాత్రం వచ్చేవాళ్ళు బాగా. ఇంతకు ముందు చికాకులు ఎక్కువ జరుగుతుంది కానీ అప్పట్లో మేము వచ్చినప్పుడు మాత్రం అసలు ఏమీ లేదు ఇక్కడ. స్ట్రీట్ క్రికెట్ ఆడబోతున్నాం మరి కొద్దిసేపట్లో. రోడ్డు చూసారా? అప్పుడు నుంచి ఇప్పుడు దాకా అంతే ఉంది. నేను అంటే ఎంత అంటే మినిమం 2010 ఆ టైంలో దాదాపు 14 సంవత్సరాలు అయింది. 14 సంవత్సరాలు అయింది. ఈ రోడ్డు మారలే. ఇది మా విడిదిల్లు లాంటిది మాకు ఈ ఇల్లు. అప్పట్లో కట్టిర్రు అది. అందులో కూర్చొని పార్టీలు తీసుకునేటోళ్ళం, గొడవలు అయ్యేటి అన్నీ జరిగేటి ఆ ఇంట్లో. పామాయిల్ తోట ఇది మా రూటు. మేము తిరిగిన ప్లేసులు మళ్ళీ చూస్తుంటే సూపర్గా అనిపించింది. చుట్టూ చెట్లు, పొలాలు. ఒకప్పుడు మస్తు ఎంజాయ్ చేసినాం ఇక్కడ. ఇళ్ళకి కూడా పోకుండా ఉన్న రోజులు ఉన్నాయి ఇక్కడ మావి. ఇదిగో మా ఫ్రెండ్స్ మహేందర్ రెడ్డి అండ్ శివాజీ అన్న తమ్ముళ్ళు ఇద్దరు వరల్డ్ ప్లేయర్స్. ఈడు బండి డ్రైవింగ్. బాల్ కూడా తీస్తున్నాం. దిస్ ఈస్ ద బాల్ మంది గురు టెన్నిస్ బాల్. ఎంత స్ట్రాంగ్ ఉంది స్టెప్. ఇది మాత్రం తగిలితే మాత్రం ఉంటది. అంత ఎవరికి మా వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా కాలేదు ఇంకా. ఏమి తగలరాడు సార్ తగిలింది అంటే సచిన వాళ్ళవే ఇంక. ఇది ఒక బాల్ వేస్తాను ఫస్ట్. ఫస్ట్ బాల్ లోన పెట్టింది కదరా అటు నుంచి. మా తోటకు వెళ్ళాలంటే రహస్య మార్గం ఉన్నది గేట్లు వేయటం వల్ల. ఈ రహస్య మార్గాన్ని ఎవరు బ్రేక్ చేయకూడదు అనేసి కొత్తగా కట్టిర్రు ఇదంతా. ఇందులో పుచ్చకాయలు అసలు మాకు మేము ఇంటికాడ తిండి తినక రాకపోయినా పర్లేదు. ఇక్కడ ఫుల్ తిండి. పుచ్చకాయలు అయితే అండి, మొక్కజొన్నలు, రేగ్గాయలు, గుబ్బకాయలు మేము ఎంజాయ్ చేసేవాళ్ళం ఈ తోటలోనే. మాది మా సీని గారి బర్రెలు 10 ఏళ్ళైనా ఇంకా మంచిగా ఉన్నాయి అట్లనే. హాయ్ బఫెలోస్. అలానా? వాళ్ళ ఇల్లు కాదు, పొలంలో కాదు అసలు. శ్రీలంకల్ లంచ్ పోయిండు, అన్నానికి పోయిండు. ఓ ఆ పొలం అంకులు. గతుకులేని ఎంత
పోయొద్దాం బాబాయ్ మందించొద్దాం. ఇది మా పామాయిల తోట. ఇది చూసిర్రో లేదో ఇంతవరకు ఎప్పుడు పామాయిలు. ఇదే పామాయిల తోట. మన పిచ్చి కూడా మంచిగా చేసిర్రా, మంచిగా మట్టి పోసి. సార్ మాకు ఇంతకుముందు ఈడ మేము వచ్చేటప్పుడు బాబాయ్ ఉండేవాడు. మొక్కజొన్నలు అని పుచ్చకాయలని అవి ఇవి ఇచ్చేవాడు. ఆ బాబాయ్ చాలా రోజుల తర్వాత చూస్తాను. మగో బాబాయ్ ఉన్నాడు, అడుగుతుందా? ఏ ఈ పొలం ఉన్నదిగా అంకులు బాబాయ్. ఏం బాబాయ్ బాగున్నావా? ఇక రావట్లే బాబాయ్, ఉద్యోగాలు ఎవరి వాళ్ళకి. ఇక 31st నైట్ అని వచ్చిర్రు మా ఫ్రెండ్స్ అంతా. అప్పుడు వాళ్ళే అంతా మనోళ్ళు. రేగ్గాలు ఏమైనా దొరుకుతాయని చూస్తారు బాబాయ్. రేగ్గాలు లేవు అసలు. ఏడా ఎట్టున్నావు బాబాయ్? ఎన్ని రోజులు అవుతుంది మేము చూసి, కనబడట్లేదు. నేను మేము కూడా ఇప్పుడు ఇంతకుముందు ఆడినాం క్రికెట్. అసలు ఈ 31st చేద్దామని ఇవాళ గట్ట వచ్చేసినాం. ఇంకా రేగ్గాలు ఏమి ఇవ్వంట్రా? లేవు బాబు రేగాయలు. ఏమైందిరా? స్కూటీకి ఏడున్నారా? ఇక మా పామాయిల తోట సూపర్ ఉన్నది అంతా. లొకేషన్, వెదర్ చల్లగా ఉంటుంది. క్లైమేట్ ఎంత ఎండాకాలంలో వచ్చినా కూడా ఇంతే ఉంటుంది. ఏమరా ఎట్టుందిరా బాగా పామాయిల తోట? నల్లగా ఉంది. నల్లగున్నదా? ఉంటుంది ఉంటుంది. ఇది వైరా చెరువు, సోమవారం చెరువు. ఇది వైరాలో 2 చెరువులు ఉన్నాయి. ఒకటి సోమవారం చెరువు, ఒకటి వైరా చెరువు. వెళ్తా ఉన్నాం మన బాబాయ్ కొన్ని వికెట్లు చూడండి. 3 వికెట్లు. ఎవరు రాలేదు, ఎవరు వస్తారా? రే కొంచెం అటు ఇటైనా. ఇది మా సోమవారం చెరువు. ఇది వైరా చెరువు, సోమవారం చెరువు. ఇది వైరాలో 2 చెరువులు ఉన్నాయి. ఒకటి సోమవారం చెరువు, ఒకటి వైరా చెరువు. బర్రెలకి జాడు. అది అలుగులు. అక్కడ అలుగులు కాడికి పోయేసి ఫుల్గా స్విమ్మింగ్ అంతా చేసేవాళ్ళం. రే బాబాయ్ చిన్న వికెట్లు చూడండి రా, కొంచెం 3 ఫుల్గా దొరికేటి అప్పట్లో. ఇప్పుడు దొరికేటి, అది వేరే విషయం కాకుండా అలుగులు రావాలి. ఇక్కడ ఎవరు రాలేదు, ఎవరు వస్తారా? రే కొంచెం అటు ఇటైనా. చాలా లోతుంటుంది. మిషన్ భగీరథ వల్ల కేసీఆర్ గారు మంచిగా ఇచ్చింది చెరువు. ఇది మా ఒకప్పుడు సోమవారం చెరువు ఎండిపోయేది, పూర్తిగా ఎండిపోయేసి గ్రౌండ్ లో కూడా క్రికెట్ ఆడిన రోజులు ఉన్నాయి. అంత పెద్ద చెరువు. అప్పుడు 10th క్లాస్ అప్పుడు అలా. ఇప్పుడు మాత్రం అసలు ఈ చెరువులో మేము దిగాలంటే బర్రెలకి జాడు అయిపోతాం. స్విమ్మింగ్ రాదు, అది వేరే విషయం అనుకో. అందులో లోపలికి వెళ్ళేసి క్రికెట్ ఆడినాం చెరువు మధ్యలో పోయి. ఇటు నుంచి అటు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, అవతలకి యువతలకి. అక్కడ స్విమ్మింగ్ అంతా వేరే, అది వేరే చిన్న పామ అప్పట్లో 10 years బ్యాక్ వచ్చినప్పుడు. ఇది అది కూడా పెద్దగా దొరికేది అప్పట్లో. ఇప్పుడు దొరుకుతాయి, అది వేరే విషయం కాకుంటే అలుగులు రావాలి. ఇక్కడ ఈ తుప్పలో ఏ పాములు ఉంటాయో ఏమి ఎక్కడ ఉంటాయో కూడా అర్థం కాదు. చాలా లోతుంటది. మిషన్ భగీరథ ఈ బోట్లలో మేము ఇంతకుముందు తిరిగినరా చెరువు. నేను అప్పుడు ఎండాకాలంలో ఈ చెరువు వస్తే ఐరన్ బోట్లలో ఎండిపోయేసి గ్రౌండ్ లో కూడా క్రికెట్ ఆడిన రోజులు ఉండేవాళ్ళు అప్పుడు. క్రికెట్ 10th క్లాస్ అప్పుడు. ఈ బోట్లు కాదురా, ఇంతకుముందు ఇంకో బోట్ ఉండేది. అసలు ఇట్లుండేది చెరువులో మేము దిగాలంటే ఈ అసలు బోట్లేనా ఇంతకీ? స్విమ్మింగ్ రాదు, అది వేరే విషయం. బోటు అందులో లోపలికి వెళ్ళేసి క్రికెట్ ఆడిన చెరువు మధ్యలో పోయి ఇటు నుంచి అటు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అవతలకి యువతలకి. అక్కడే దూరం ఇంకో పామాయిల తోట ఉండేది. అది పామాయిల తోట వేరే. అది వేరేది చిన్న పామాయిల తోట అప్పట్లో 10 years బ్యాక్ వచ్చినప్పుడు. ఇది అది కూడా పెద్దగా 10 years. తీరా చూద్దాం ఎట్లుంటుంది అనేది. నేను తింటా ఏం కత్తి. బురద నెలలు పాములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని పోవాలి, లేకపోతే కష్టమవుతుంది ఇక్కడ. రే బాగి, నా సెల్ఫీ కెమెరా ఎలా ఉందిరా? సెల్ఫీ స్టిక్ ఇప్పుడు కొంచెం ఈస్ట్ వెస్ట్ కూడా ఇట్లా ఉంటాయి కదా పొలాలు.